Hello viewers, good morning. Welcome to Tamil Lokesh YouTube channel alias Lokesh Infotech Institution. So Lokesh Infotech Institution Tally authorized under associate for అంటే TEPL certification and training and Tally software original license అనేది ఏపీ అండ్ తెలంగాణలో సేల్ చేయడం జరుగుతుంది. గాయస్ ఎవరైతే బీకామ్ స్టూడెంట్స్ అయినా నాన్ కామర్స్ స్టూడెంట్స్ అయినా ఎంబీఏ స్టూడెంట్స్ అయినా బేసిక్ టు ఎక్స్పర్ట్ లెవెల్ ట్రైనింగ్ మీరు తీసుకోవాలనుకుంటే ప్రాపర్ నాలెడ్జ్ ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ కానీ సర్టిఫైడ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ లో మీరు ట్రైనింగ్ తీసుకో. సో అలాంటి సెంటర్ లో లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్ ద బెస్ట్ ట్రైనింగ్ సెంటర్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ. ఓకే, మనం ఇచ్చే గైడ్ లైన్స్ ఎలా ఉంటాయి అంటే టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఒరిజినల్ టాలీ మోడల్స్ ఏవైతే ఉంటాయో ఆ కంటెంట్ మనం నేర్పించడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే టాలీ ఎడ్యుకేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ప్రొవైడ్ చేసిన ఒరిజినల్ కంటెంట్ సంబంధించి ప్రాపర్ గైడ్ లైన్స్ సంబంధించిన మెటీరియల్, దీనికి సంబంధించి డీటెయిల్స్ అన్ని కూడా ట్రైనింగ్ రూపంలో మనం ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే సో బేసిక్ ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంట్స్, మన గ్రూప్స్ అండ్ లెడ్జర్స్, ఓచర్ టైప్ కీస్, వీటితో పాటు జిఎస్టీ 1 ఫైలింగ్, జిఎస్టీ 3B ఫైలింగ్, ఈవే బిల్ అంటే ఏంటి, ఈ ఇన్వాయిస్ అంటే ఏంటి, పేరోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, టీడీఎస్ అంటే ఏంటి, టీసీఎస్ అంటే ఏంటి, ఓకే, కాస్ట్ సెంటర్స్, కాస్ట్ కేటగిరీస్ ఎలా చేయాలి, 12 months కేస్ స్టడీస్ ఏ విధంగా మనం చేయాలి, ఇయర్ అండ్ యాక్టివిటీస్ ఏ విధంగా ఎంటర్ చేయాలి, ఫారెన్ కరెన్సీ ఏ విధంగా చేస్తాము, ఇన్వెంటరీ మేనేజ్మెంట్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్, పర్చేజ్ కొటేషన్, సేల్స్ కొటేషన్. సో మనకి బ్యాచ్ వైజ్ మెయింటెనెన్స్ ఏ విధంగా చేస్తాం, ఓకే, తర్వాత ప్రైజ్ లిస్ట్ అంటే ఏంటి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ప్రాక్టికల్ ఓరియంటెడ్ ట్రైనింగ్ అండ్ టెక్నికల్ మోడల్స్ కూడా నేర్పించడం జరుగుతుంది. డేటా బ్యాకప్ ఎలా తీయాలి, రీస్టోర్ ఎలా చేయాలి, సో ఎక్సెల్ నుంచి టాలీలోకి డేటా ఏ విధంగా ఎక్స్పోర్ట్ చేయాలి, కంపెనీకి పాస్వర్డ్స్ ఏ విధంగా సెట్ చేయాలి, డేటా పాత్ ని ఏ విధంగా సెట్ చేయాలి, రియల్ టైమ్ ట్యాక్స్ ఇన్వాయిసెస్ ఎలా పోస్ట్ చేయాలి, ఇలా చెప్పుకుంటూ వెళ్తే లోకేష్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ చాలా డెప్త్ నాలెడ్జ్ తో రియల్ టైమ్ సినారియోస్ తో ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ఆఫ్టర్ ట్రైనింగ్ అయిన తర్వాత మీరే ఈజీగా ఇంటర్వ్యూ క్యాచ్ చేసే విధంగా మనం ఆఫ్లైన్ అండ్ ఆన్లైన్ ట్రైనింగ్ త్రూ అవుట్ ఇండియా అనేది భావించబడుతుంది. సో ఎప్పటికీ వీక్లీ న్యూ బ్యాచెస్ అనేది పెడుతూ ఉంటాం. టాలీలోకి ఛానల్ ఫాలో అవ్వండి, మంచిగా నాలెడ్జ్ గెయిన్ చేస్తుంది. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ టాలీలో Yeah, good evening, all of you. My voice is clear. Let me confirm. Good evening, sir. Yeah, good evening, guys. Very good evening. ప్రీవియస్ క్లాసెస్ లో ఎనీ డౌట్స్? వీడియోస్ అప్లోడ్ చేశాను, డౌన్లోడ్ చేసుకోండి. ఏ రోజు వీడియోస్ ఆ రోజు డౌన్లోడ్ చేసుకోండి. స్టోరేజ్ ఎక్కువ అవుతుంది, నేను డిలీట్ చేస్తాను. ఈ రోజు క్లాస్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి. నిన్నటి క్లాస్ నిన్ననే డౌన్లోడ్ చేసుకోండి. మళ్ళీ పాత వీడియోస్ కూడా అప్లోడ్ చేసిన ఇప్పుడే. వాటన్నిటిని ఏవైతే లేవో వాటిని డౌన్లోడ్ చేసుకోండి ఫస్ట్. ఓకే, ఎందుకంటే 5-6 బ్యాచ్లు రన్ అవుతుంది. 5-6 బ్యాచ్ల డేటా ఒకే డ్రైవ్ లో సరిపోదు. థ్యాంక్ యూ సార్. ఓకేనా, లేట్ చేయొద్దు. నేను చెప్పాను కదా స్టార్టింగ్ నుంచే, ఏ రోజు వీడియోస్ ఆరో డౌన్లోడ్ చేసుకోండి మా అని. ఓకే డన్ గైస్. ఓకే, సో లాస్ట్ క్లాసెస్ లో మనము క్లియర్ గా డిస్కషన్ చేశాం. ఏంటవి మీరు చూసుకున్నట్లయితే లాస్ట్ క్లాసెస్ లో మనము అకౌంట్స్ పేయబుల్, అకౌంట్స్ రిసీవబుల్స్ ఎలా మెయింటైన్ చేయాలి అనేది క్లియర్ గా డిస్కస్ చేయడం జరిగింది. టుడే క్లాస్ లో మనం వచ్చేసి ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్? చెప్పండి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ని ఒక కంపెనీలో ఎప్పుడు యూజ్ చేస్తారు? ఓకే, సో ఇద్దరు ఓనర్స్ ఉంటారు. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ రాజా, దివ్య. సో వీళ్ళే ఒక బిజినెస్ పెట్టాలనుకున్నారు, ఫైనాన్స్ కంపెనీ, రామ్ ఫైనాన్స్ కంపెనీని స్టార్ట్ చేశారు.
ఈ కంపెనీ స్టార్ట్ చేయాలంటే ఈ కంపెనీకి డబ్బులు కావాలి. సో వీళ్ళు ఓనర్స్, ఒకరేమో 5% ఇంట్రెస్ట్ కి, మరొకరేమో 10% ఇంట్రెస్ట్ కి, ఇద్దరు కలిపి బిజినెస్ కి ఒక 10 lakhs 15 lakhs డబ్బులు ఇచ్చారు. సో బిజినెస్ ఇండియా ఫైనాన్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది మనకి? 1/4/25 టు 31/3/26. ఇది ఇండియా ఫైనాన్స్ ఇయర్. ఇది ఇండియా ఫైనాన్స్ ఇయర్. ఈ ఇండియా ఫైనాన్స్ ఇయర్ అంటే 12 months. 12 months. ఈ 12 months వాళ్ళ బిజినెస్ లో అమౌంట్ యాడ్ చేయడం, విత్డ్రా చేసుకోవడం అవసరం ఉన్నప్పుడు జరుగుతుంది. మనకి 12 months ఉంటే 12 months లో ఒక్కొక్క మంత్ లో అమౌంట్ యాడ్ చేస్తారు, ఒక్కొక్క మంత్ లో అమౌంట్ విత్డ్రా చేసుకుంటూ ఉంటారు. అలా ఓనర్సే తన యొక్క బిజినెస్ కి ఓనర్సే తన బిజినెస్ కి సమ్ అమౌంట్ అప్పుగా ఇచ్చారు రామ్ ఫైనాన్స్ కంపెనీ. సో ఫైనల్ గా ఈ రామ్ ఫైనాన్స్ కంపెనీ ఓనర్లు ఇద్దరికి ఎంత ఇంట్రెస్ట్ పే చేయాలి? ఎందుకంటే ఓనర్సే బిజినెస్ కి అప్పుగా ఇచ్చారు, బిజినెస్ ఓనర్ దగ్గర అప్పు తీసుకుంది కాబట్టి బిజినెస్ ఏం చేయాలా? ఓనర్స్ కి ఇంట్రెస్ట్ కట్టాలా. సో అది 25,000 కట్టాలా, లేదంటే 60,000 కట్టాలా? సంవత్సరం అంటే 12 months కి. 12 months కి బిజినెస్ ఓనర్స్ కి ఒకటి 5%, ఒకటి 10% కాగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత అమౌంట్ చేయాలి అనేది ఇంపార్టెంట్. ఓకే ఓకే. సో ఇది ఇండియా ఫైనాన్స్ ఇయర్ వచ్చేసి 1 April 2025 స్టార్ట్ అవుతుంది. అదే అమెరికా ఫైనాన్స్ ఇయర్ advance. సో 1/1/25 టు 31/12/2025. జనవరి నుంచి స్టార్ట్ అయ్యి డిసెంబర్కి ఎండ్ అవుతుంది. ఓకే. సో మనకి చూసుకున్నట్లయితే ఒక నెలలో 28 రోజులు ఉంటాయి, ఒక నెలలో 30 రోజులు ఉంటాయి, ఒక నెలలో 31 రోజులు ఉంటాయి, లీప్ ఇయర్ వస్తే 29 రోజులు కూడా ఉంటాయి. ఇలా ఉంటాయి. ఓకే. ఒక్కొక్క నెలలో ఒక్కొక్క రకంగా మనకు డేస్ ఉంటాయి. సో మనకు టాలీలో వాళ్ళు ఇస్తారనమాట. ఏమి ఇస్తారు? మీ బిజినెస్ క్యాలెండర్ ఇయర్ ఫాలో అవుతుందా, లేదంటే క్యాలెండర్ మంత్ ఫాలో అవుతుందా, లేదంటే 365 days కి ఫాలో అవుతుందా? ఓకే. లేదంటే పర్ డే 30 days పర్ మంత్? సో ఎవరైనా కూడా వడ్డీకి డబ్బులు ఇస్తున్నారంటే 365 days తీసుకుంటారా, లేదంటే క్యాలెండర్ మంత్ 30 days పర్ మంత్ తీసుకుంటారా? ఏ తీసుకుంటారమ్మా చెప్పండి? 365 days. 365 days కి కంపల్సరిగా క్యాలిక్యులేషన్ చేస్తారు. ఎందుకు? ఫెస్టివల్స్ వస్తాయని, సండేస్ వచ్చాయని, సెకండ్ సాటర్డే వచ్చాయని, నీకు లైక్ ఇంట్రెస్ట్ వేయకుండా ఉంటారమ్మా? ఇంట్రెస్ట్ వేరా ఫెస్టివల్స్ కి అట్లా వచ్చాయని చెప్పండి? లేదు కదా. ప్రతి రోజు క్యాలిక్యులేషన్ చేస్తారు, ప్రతి రోజు కూడా క్యాలిక్యులేషన్ అనేది మ్యాండేటరీగా చేస్తారు, గుర్తుపెట్టుకోండి. ఇలా ఇద్దరు కలిసి ఒక బిజినెస్ ఫైనాన్స్ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు అలా ఒక ఫైనాన్స్ ఇయర్ మొత్తం మీద బిజినెస్ జరగంగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ కట్టాలి అనేదే ఇక్కడ కాన్సెప్ట్, ఈ ప్రాబ్లం. ఓకే. సో దీన్ని మనం టాలీలో ఎలా చేయాలి అనేది చూద్దాం. టాలీ ఫ్రేమ్ ఓపెన్ చేయండి, న్యూ కంపెనీ తీసుకోండి. కంపెనీ పేరు ఏముంది? కైలాస్ ఫైనాన్స్ కంపెనీ. Control-C కాపీ, Control-V పేస్ట్. ఆంధ్రప్రదేశ్, Control-A. మెయింటైన్ అకౌంట్స్ ఫస్ట్ ఆప్షన్ వేసి పెట్టండి, బిల్ వైజ్ నో పెట్టండి. ఈ రోజు ప్రాబ్లంలో ఎనేబుల్ ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ వేసి పెట్టండి. ఇంకా రిమైనింగ్ అన్ని నో పెట్టండి, మనకు అవసరం లేదు.
యాక్సెప్ట్ ఆర్ నో, సేవ్. క్రియేట్ లోకి వెళ్ళండి, లెడ్జర్ లోకి వెళ్ళండి. వన్స్ ఒకసారి టాలీలో కంపెనీ క్రియేషన్ చేస్తానే 28 గ్రూప్స్, 2 లెడ్జర్స్, 24 ఓచర్ టైప్ కీస్ ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, చూడండి ఇక్కడ ఇద్దరు ఓనర్స్ ఉన్నారు, కైలాస్, దివ్య. ఒకరేమో 5% పెట్టారు, ఒకరేమో 10% పెట్టారు. కంట్రోల్ సి కాపీ, కంట్రోల్ వి పేస్ట్, క్యాపిటల్ అకౌంట్. ఎప్పుడైతే ఎప్పుడైతే F11 లో ఇంటరెస్ట్ క్యాలిక్యులేషన్ అనే ఆప్షన్ ఎస్ పెడతామో ఆటోమేటిక్ గా ఇక్కడ యాక్టివేట్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ ఆప్షన్ వస్తుంది. ఓకే, కైలాస్ ఎంత పెట్టాడు బిజినెస్ లో? 5%, 365 డేస్, ఆల్ బ్యాలెన్సెస్. నెక్స్ట్ దివ్య కల్పల్, 10%. వాళ్ళిద్దరికి మాత్రమే అలా ఇవ్వాలి, రిమైనింగ్ వాటికి అవసరం లేదు. రెంట్ మిగతా వాటికి అవసరం లేదు. ఎలక్ట్రిసిటీ బిల్, హెవీ బిల్, కమిషన్ రిసీవ్డ్, ఇలాగా లెడ్జెస్ అన్ని చేసుకోవాలి. ఓకే, ఎస్కేప్ ఇవ్వండి, ఎస్కేప్. నెక్స్ట్ ఓచర్స్ లోకి వెళ్ళాలి. డేట్లు ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ లో మ్యాండేటరీగా మార్చాలి. ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ లో మ్యాండేటరీగా మార్చాలి. ఓకే, చూడండి. రిసిప్ట్ డేట్ మార్చండి, 1/4, కైలాస్ క్యాపిటల్, 8 lakhs క్యాష్. నెక్స్ట్ 1/5, కైలాస్ విత్డ్రా, యాడ్సే. సో 4th month లో 8 lakhs పెట్టారు, 5th month లో మళ్ళీ 3 lakhs పెట్టారు. డేట్ మార్చండి, 1/5. నెక్స్ట్ 1/6, దివ్య ఆల్సో బికమ్ ఏ పార్ట్నర్ విత్ ఏ క్యాపిటల్, 4 lakhs. దివ్య కదా, 4 lakhs. క్యాష్ వాల్యూ పెరుగుతుంది. సో ముందు 8 lakhs పెట్టారు, మళ్ళీ 3 lakhs పెట్టారు, వాడికి 11,000, ఒక 4 యాడ్ అయితే 15 lakhs. టోటల్ గా క్యాష్ 15 lakhs. నెక్స్ట్ 1/6, కైలాస్ విత్డ్రా ఫ్రమ్ కంపెనీ, 2 lakhs. విత్డ్రా అంటే పేమెంట్ తీసుకోవాలి, పేమెంట్ తీసుకొని డేట్ మార్చాలి. 1/6, కైలాస్ క్యాపిటల్, 2 lakhs. కైలాస్ ది బిజినెస్ లో ఎంత ఉంది మా? 11 lakhs ఉంది. 11 lakhs నుంచి 2 lakhs తీసుకుంటే 9 lakhs వస్తుంది. క్యాష్ వాల్యూ 15 లక్షలు ఉంది కదా, 2 లక్షలు తీసేస్తే నీకు ఆటోమేటిక్ గా క్యాష్ వాల్యూ ఉంది. నెక్స్ట్ 1/7, దివ్య యాడ్స్ క్యాపిటల్, 1 lakh. యాడ్స్ అంటే డిస్ట్రిబ్యూటర్, 1/7. నెక్స్ట్ 1/8, దివ్య విత్డ్రా ఫ్రమ్ కంపెనీ, నెక్స్ట్ 2/8, కైలాస్ యాడ్స్ క్యాపిటల్, దివ్య యాడ్స్.
నెక్స్ట్ 110 Kailas withdraw from company 3 lakhs. $111 Divya yards. $112 Divya withdraw from company. $31.3 Divya withdraw from company. సో తర్వాత 1-1 పేమెంట్ రెంట్ 25,000, ఎలక్ట్రిసిటీ బిల్ 8,000, టెలి బిల్ 5,000, క్యాష్ రిసిప్ట్ 1-2 కమిషన్ రిసీవ్డ్ 45,000. సేమ్ ఇలాగా మనం ఓనర్సే తన బిజినెస్ కి అమౌంట్ ఇచ్చినప్పుడు 12 months ట్రాన్సాక్షన్స్ మనము డిపాజిట్ చేయడం, విత్డ్రా చేయడం ఫైనల్ గా చేయగా మనకి ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ఇంట్రెస్ట్ ఇవ్వాలి. డే బుక్ లోకి వెళ్ళి ఆల్ట్ F2 ఇచ్చేసి డేట్లు తీసేశారంటే మీరు చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇలా కంటికి కనబడతాయి. తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ లోకి వెళ్తే 45,000 లో ఇన్కమ్ 38,000 వెళ్ళిపోతే నెట్ ప్రాఫిట్ 7,000 వస్తుంది. డాష్ బోర్డ్ లో వెళ్తే రిపోర్ట్స్ అని ఒకే చోట కనబడతాయి. డిస్ప్లే మోర్ రిపోర్ట్స్, ట్రయల్ బ్యాలెన్స్, ఆల్ట్ F1. సో డెబిట్ బ్యాలెన్స్, క్రెడిట్ బ్యాలెన్స్ ఇక్కడ కనబడుతుంది. అకౌంట్ బుక్స్, క్యాష్ అండ్ బ్యాంక్ బ్యాలెన్స్, రిసిప్ట్ మంత్ వైజ్ గా ఏ మంత్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయని కూడా చూపిస్తుంది. పేమెంట్ లో మీరు ఏ మంత్ లో ఎన్ని పేమెంట్ జరిగాయని కూడా చూపిస్తుంది. కాంట్రాలో ఏం లేదు. స్టేట్మెంట్స్ ఆఫ్ అకౌంట్స్, ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్, లెడ్జర్, కైలాస్ క్యాపిటల్. కింద చూడండి 44,479 దివ్య క్యాపిటల్ 66,109 వచ్చిందా. 44,479 66,109 అంటే ఈ ఒక పర్సన్ ఏమో 5%, ఒక పర్సన్ ఏమో 10%. ఇలా బిజినెస్ లో 12 months ట్రాన్సాక్షన్ చేయగా ఫైనల్ గా బిజినెస్ ఓనర్స్ కి ఎంత ప్రాఫిట్ ఇవ్వాలి అనేది ఇక్కడ కాన్సెప్ట్. ఓకే, క్లియర్ మా అర్థమైందా? ఇంట్రెస్ట్ క్యాల్కులేషన్ ఎలా చేయాలి అనేది స్టాటిస్టిక్స్ లో వెళ్తే సో ఏ ఓచర్ లో ఎన్ని ట్రాన్సాక్షన్స్ ఉన్నాయి అనేది కూడా ఇక్కడ చూపిస్తుంది. లెడ్జర్స్ క్లియర్ మా? ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఎనీవన్? క్లియరా? అర్థమైందా? అర్థమైందా ఇది కాన్సెప్ట్? సో ఈ రోజుతో మనకి జనరల్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అయిపోయి. జనరల్ ప్రాబ్లమ్స్ ఓకే. 1 minute please. యా, సో ఫ్రమ్ టుమారో నుంచి ఇన్వెంటరీలోకి ఎంటర్ అవుతుంది. ఓకే, సో డన్. నెక్స్ట్ చూడండి, మా కంపెనీకి పాస్వర్డ్ సెట్టింగ్స్ అవి చెప్పానా? టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ చెప్పలేదు కదా? చెప్పలేదు కదమ్మా? హలో వాయిస్ వినపడుతుందా? లేదు సార్. చెప్పానా? టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్స్ ఎలా సెట్ చేయాలని క్లాస్ తీసుకున్నానా?
తీసుకున్నారా? సార్ తీసుకోలేదు సార్. టెక్నికల్ పాయింట్స్ చూడండి, మధ్య మధ్యలో సబ్జెక్ట్ అవును సార్, టెక్నికల్ తీసుకోలేదు. పాయింట్స్ రెండు కూడా యాడ్ చేస్తూ వస్తాను. ఓకే, సో ఇప్పుడు ఓకే సార్. టాలీలో 2 టైప్స్ ఆఫ్ పాస్వర్డ్స్ మనం టెస్ట్ సెటప్ చేయొచ్చు. సెటప్ మనం చేయొచ్చు. ఒకటి టాలీ వాల్ట్ పాస్వర్డ్, 2 కంట్రోల్ యూజర్ పాస్వర్డ్. ఇలా 2 రకాల పాస్వర్డ్స్ ని మనం సెట్ చేయొచ్చు. రెండింటికి డిఫరెన్స్ ఏంటి సార్ అని చూస్తే, మీ బిజినెస్ అకౌంట్స్, మీ కంపెనీ డేటా, మీ బిజినెస్ అకౌంట్స్, సో ఎవరు కూడా చూడకూడదు, హైడ్ లో ఉండాలి అనుకుంటే మీరు టాలీ వాల్ట్ పాస్వర్డ్ ని మీరు క్రియేషన్ చేయొచ్చు. ఎగ్జాంపుల్ లైక్ దివ్య ఐటీ సొల్యూషన్స్ అనేది మీ కంపెనీ. మీ కంపెనీ కంటికి కనిపించకూడదు, స్టార్స్ రూపంలో కనిపించాలి. దీనికి పాస్వర్డ్ కూడా మీరు సెట్ చేస్తారు. మీ అకౌంట్స్ ఎవరు చూడకూడదు అనుకుంటే ఈ టాలీ వాల్ట్ పాస్వర్డ్ ని మీరు సెటప్ చేయొచ్చు. ఈ దివ్య ఐటీ సొల్యూషన్స్ అనేది కంటికి కనిపించదు, ఇలా స్టార్ల రూపంలో కనబడుతుంది. మీ డేటా ఎలా సేవ్ చేసుకుంటుంది కంప్యూటర్? జీరోస్ లేదా వన్స్ లలో కంప్యూటర్ అనేది సేవ్ చేసుకుంటుంది. వన్స్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ మనం క్రియేషన్ చేసామంటే ఈ పాస్వర్డ్ ని రిమూవ్ చేయలేము. కావాలంటే చేంజ్ చేసుకోవచ్చు. ఆల్టర్ ఆర్ చేంజ్, పాస్వర్డ్ ని చేంజ్. వన్స్ ఒకసారి కంపెనీ క్రియేషన్ కి పాస్వర్డ్ సెటప్ చేసినామంటే తీయలేము. ఒకవేళ తీయాలి అంటే మీరు టాలీ కంపెనీ వాళ్ళకు కాంటాక్ట్ అవ్వాలి. సో దీన్ని మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటాం. అదే కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ఏందనుకోండి, సో ఫర్ ఎగ్జాంపుల్ అర్జున్ మర్చెంట్స్, ఇది కంపెనీ. ఈ కంపెనీకి యూజర్ నేమ్, మీరు మెయిల్ ఓపెన్ చేసినప్పుడు యూజర్ నేమ్ ఎలా అడుగుతుందో ఇక్కడ కూడా యూజర్ నేమ్ పాస్వర్డ్ 2 అడుగుతుంది. ఇలా సెటప్ చేయొచ్చు. ఈ కంపెనీకి పాస్వర్డ్ మనం సెటప్ చేయొచ్చు. వద్దు అనుకుంటే రిమూవ్ కూడా చేయొచ్చు పాస్వర్డ్. ఆ ఫెసిలిటీ దీనికి ఉంది. దీనికి యూజర్ నేమ్ పాస్వర్డ్ 2 ఉంటాయి. కావాలంటే పెట్టుకోవచ్చు, వద్దంటే రిమూవ్ చేయొచ్చు. ఈ కంపెనీ క్రియేషన్ చేశామంటే ఇది కంటికి కనిపించదు, స్టార్స్ రూపంలో కనబడుతుంది. బట్ ఈ కంపెనీ కంటికి కనపడుతుంది. ఎలా అనేది ఈ 2 రకాల పాస్వర్డ్స్ క్రియేషన్ చేద్దాం. ఇలా స్టార్లు కనబడుతున్నాయి కదా, దీన్ని టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంటాం. ఇలా ఉన్నాయి కదా, వీటిని కంట్రోల్ యూజర్ పాస్వర్డ్స్ అంటాం. రెండింటికి డిఫరెన్స్ ఉంది. ఇక్కడ వచ్చేసి దివ్య ఐటీ సొల్యూషన్స్ ఆంధ్రప్రదేశ్. ఇక్కడ చూసారా, సెట్ టాలీ వాల్ట్ పాస్వర్డ్ టు ఎన్క్రిప్ట్ కంపెనీ డేటా. ఈ ఆప్షన్స్ బయట ఉండవు. యాక్చువల్ గా F12 వెళ్తే ఇక్కడ నోలో ఉంటాయి. మీరు ఎస్ ఇస్తేనే అవి బయటకు వస్తాయి, లేకపోతే బయటికి రావు. ఎస్ పెట్టండి, టాలీ వాల్ట్ పాస్వర్డ్ 1 2 3, మళ్ళీ కన్ఫర్మ్ పాస్వర్డ్ 1 2 3. ఇఫ్ యూ ఫర్గెట్ యువర్ టాలీ వాల్ట్ పాస్వర్డ్, you will permanently lose access to your company data. సేవ్. ఇది డైరెక్ట్ గా F11 ఓపెన్ అవ్వదు. ఫస్ట్ పాస్వర్డ్ అడిగిన తర్వాత నీకు F11 ఫీచర్స్ వస్తాయి. 1 2 3 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. కంట్రోల్ ఏ, సేవ్. ఓకే, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి వెళ్ళిపోయారు, కంపెనీ క్లోజ్ చేశారు, రేపు వచ్చి ఓపెన్ చేశారు. ఇది కంటికి కనపడుతుందా లేదా అని చూసుకోవాలి. ఇక్కడ నెంబర్ చూసారా, మనకి యాక్చువల్ గా కంప్యూటర్ డేటా ఎలా సేవ్ చేస్తుంది? జీరోస్ లేదా వన్స్ లలో సేవ్ చేస్తుంది.
ఈ కంపెనీకి నెంబర్ ఏమొచ్చింది 100109. ఈ నెంబర్ నీకు గుర్తుంటే ఓకే, ఇది పలానా కంపెనీ అని నీకు తెలుస్తుంది. అదే గుర్తు లేకపోతే ఒకవేళ 10 కంపెనీలు ఉంటే 10 కంపెనీలో ఏదని దివ్య అర్థం అవ్వదు. కాబట్టి సో సామాన్యంగా పాస్వర్డ్స్ ఎవరు సెటప్ చేసుకోరు, కానీ సెటప్ చేసుకుంటే డిఫరెన్స్ ఏంటి అని తెలియాలి. ఇప్పుడు చూడండి, దివ్య అనేది ఎక్కడ కనబడుతుంది? ఇక్కడ డీలో ఉందా దివ్య? లేదు, చూడండి ఇక్కడ చూసారా? ఇప్పుడు నువ్వు క్రియేట్ చేసిన కంపెనీ 100109. ఎంటర్ 1 2 3 ఇస్తేనే ఓపెన్ అవుతుంది, లేకపోతే ఓపెన్ అవ్వదు. ఓకే, ఈ పాస్వర్డ్ ను మార్చాలనుకుంటున్నా. కంపెనీ టాలీ వాల్ట్ ఓల్డ్ పాస్వర్డ్ 1 2 3 తీసేయండి. కొత్త పాస్వర్డ్ 1 2 3 4 5 1 2 3 4 5. ఎస్ ఆర్ నో? డూ యూ వాంట్ ఆల్టర్ ఏ పాస్వర్డ్? ఎస్. డూ యూ వాంట్ కాపీ? నో. 1 2 3 ఇస్తే ఇప్పుడు ఓపెన్ అవ్వదు. 1 2 3 4 5 ఇస్తేనే ఓపెన్ అవుతుంది. కావాలంటే మళ్ళీ క్లోజ్ చేసి ఆన్ చేయండి. చూసారా? ఇలా ఇది టాలీ వాల్ట్ పాస్వర్డ్ అంట. సెకండ్ పాస్వర్డ్ సెట్ చేద్దాం. క్రియేట్ కంపెనీ. ఇప్పుడు ఈ కంపెనీ క్రియేట్ చేద్దాం. కొత్త కంపెనీ ఏదైనా తీసుకోండి. అర్జున్ మర్చెంట్స్. కంట్రోల్ యూజర్ యాక్సెస్ టు కంపెనీ డేటా. ఎస్. టాలీ స్మాల్ లెటరా క్యాపిటల్ లెటరా చూసుకోవాలి. 1 2 3 1 2 3. కంట్రోల్ సేవ్. యూజర్ నేమ్ టాలీ, పాస్వర్డ్ 1 2 3. అవి ఇస్తేనే ఓపెన్ అవుతాయి, లేకపోతే ఓపెన్ అవ్వవు. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వర్క్ చేసి వెళ్ళిపోయారు, రేపు వచ్చి టాలీ ఓపెన్ చేస్తున్నారు. ఇది కంటికి కనబడుతుందా లేదా? అర్జున్ ఉందా? టైప్ చేసినా బయటకు వస్తుంది. లేదంటే ఇక్కడ చూడండి, అర్జున్ మర్చెంట్స్ 2025 టాలీ 1 2 3. చూసారా? ఇలా ఓపెన్ అవుతుంది. సార్ నాకు పాస్వర్డ్ అవసరం లేదు, నేను రిమూవ్ చేయాలనుకుంటున్నాను, అప్పుడు ఎలా? కంపెనీ ఆల్టర్ నో 1 2 3 కంట్రోల్ ఏ సేవ్. ఇంకా పాస్వర్డ్ ఉండదు. కావాలంటే క్లోజ్ చేసి మళ్ళీ ఆన్ చేయండి. చూసారా? డైరెక్ట్గా ఓపెన్ అయింది. ఇలా సో ఈ విధంగా మనం టాలీ వాల్ట్ పాస్వర్డ్, కంట్రోల్ యూజర్ పాస్వర్డ్ ని మనం క్రియేషన్ చేయొచ్చు. క్లియరా? అర్థమైందా? నరసింహ, వెంకటేష్, వెంకీ, కళ్యాణ్, వెంకట్రావు, నారాయణ, అర్థమైందా? సో మరి ఈ రోజు చేసేయండి. టుమారో ఇన్వెంటరీలోకి వెళ్తాం. ఓకే సార్ ఇప్పుడు కంపెనీ చెప్పండి. సార్ ఇప్పుడు కంపెనీకి వెళ్తే ఇప్పుడు మనం రియల్ గా చేయాలంటే ఈ ఎంట్రీస్ ఉంటాయి కదా సార్, లేకుంటే ఎట్లా? ఇయే ఉంటాయి నారాయణ. ఇప్పుడు నువ్వు చేసేదంతా రియాలిటీనే, గుర్తుపెట్టుకో. ఓకే సార్, అంటే మనకు అర్థం అవుతుందా? ఏ పదాలు ఉంటాయి, వేరే ఏమి ఉండవు. నువ్వు మొత్తం ప్రాక్టీస్ చేసేంత ఒరిజినాలిటీ. ఏమంటే ఒరిజినల్ కంపెనీలు కాదు, డూప్లికేట్. రియల్ టైమ్ లో చేస్తావు అంతే. యాజ్ ఇట్ ఈజ్ ఉంటాయి. నువ్వు లైసెన్స్ లోనే కదా చేస్తున్నావు. నేను ఇన్స్టలేషన్ చేశాను కదా లైసెన్స్. ఓకే అవి సార్ టాలీ పాస్వర్డ్ అవి రాలేదు సార్. అవన్నీ నీకు ఎందుకు వస్తాయి? నేను ఇన్స్టలేషన్ చేశాను కదా, నీకేం పని పట్టుతో? అంటే కొన్ని మెయిల్స్ కి రావు, పాస్వర్డ్స్ మార్చి ఇస్తాం. ఆల్రెడీ పాస్వర్డ్ పెట్టాను కదా, నీకు ఇచ్చాను కదా వాట్సాప్ లో. పెట్టారు సార్. మెయిల్ ఐడి నీదే, పాస్వర్డ్ మార్చి ఇచ్చాను కదా. అంటే కొన్ని రావు. ఓకే సార్, నిన్న డైరెక్ట్ గా వచ్చింది సార్, ఇప్పుడు డైరెక్ట్ రావట్లేదు సార్. అనుకుని మీకు మెసేజ్ చేశాను. ఓకే, ఆ వీడియోస్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? డన్ గైస్, బాయ్. ఓకే.